ఆయుర్వేదిక్ మందుల్ని ఇంగ్లీష్ మందుల్ని కలిపి వేసుకుంటే తొందరగా రిజల్ట్స్ వస్తాయి, లేదా సగం అవి సగం ఇవి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కొంచెమైనా తగ్గుతాయి అనే క్వశ్చన్ మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ రోజు మెడికల్ లో ఉన్న అతిపెద్ద క్వశ్చన్, ఆయుర్వేదిక్ ని అలోపతిక్ ని మనం మిక్స్ చేసి వేసుకోవచ్చా, ఇవి సేఫా ఇట్లా వేసుకోవటం? మీకు ఎప్పుడైనా అనిపించిందా ఆయుర్వేదిక్ మెడిసిన్ తో పాటు ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా పనిచేస్తుంది, లేదా ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎలాగో ఇచ్చారు కదా ఆయుర్వేదిక్ మెడిసిన్ సగం కలుపుకుంటే సైడ్ ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది అని అనుకుంటే మాత్రం ఈ రెండు మిక్స్ చేస్తే మాత్రం మీకు మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. మీరైనా నేనైనా మన పేరెంట్స్ కోసం, మన పిల్లల కోసం, మన కోసము ఎవరైనా కావాలనుకునేది మంచి మాత్రమే. బట్ బ్లైండ్ గా కొన్ని కాంబినేషన్స్ ని, కొన్ని ట్రీట్మెంట్స్ ని, సిస్టమ్స్ ని కలిపితే మాత్రం మనం మన హెల్త్ తో ఆడుకున్నట్టే. WHO ప్రకారం 70% ఇండియన్స్ ట్రెడిషనల్ వేని ఆయుర్వేదిక్ గానీ, హోమియోపతి గానీ, లేదా మోడర్న్ మెడిసిన్స్ ని, ఆలోపతిక్ ని రెండు కలిపి వాడటం వల్ల డాక్టర్స్ అడగకుండా ఈ రెండు మెడిసిన్స్ ఒకటికొకటి కోరిలేట్ అయ్యి పని చేయక డోసెస్ దేనికి పనికి రాకుండా పోతున్నాయి. ఆయుర్వేద, ఆలోపతి రెండు మెడిసిన్సే కానీ రెండు వేరే వేరే ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తాయి. ఆయుర్వేద మన బాడీ ఎనర్జీస్, దోషాస్ లాంటివి వీటి మీద పనిచేస్తే, అలోపతి మెడిసిన్స్ ఇది డైరెక్ట్ గా మన డిసీజ్ మీదకి టార్గెటెడ్ గా వెళ్ళి అటాక్ చేస్తుంది. సో వీటి రెండింటిని గైడెన్స్ లేకుండా గానీ యూజ్ చేస్తే డ్రగ్ ఇంట్రాక్షన్స్ జరిగి మన లివర్ డ్యామేజ్ జరగటం గానీ, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడటం గానీ, లేదా వీటి ఏ ఒక్క దాని ఎఫెక్టివ్నెస్ అయినా తగ్గిపోయి అది పనిచేయకపోవటం గానీ, దానివల్ల మీకున్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం అది తగ్గకపోవటం, ఇష్యూస్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ప్రొఫెషనల్ ని కన్సల్ట్ అయ్యి, ఎవరికైతే ట్రెడిషనల్ అండ్ ఇంగ్లీష్ రెండు వేస్ తెలుసున్నాయో అట్లాంటి ప్రొఫెషనల్స్ ని కన్సల్ట్ అయ్యి మాత్రమే ఈ రెండింటిని మిక్స్ చేయండి. ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్ కదా అని అంత మాత్రాన ఇది సేఫ్ ఏం కాదు. మీ మెడిసిన్ నిజమేంటో మీరు తెలుసుకోండి. ఇక్కడ నుంచి జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ తో పాటు తులసి తీసుకోవడం, దగ్గొచ్చినప్పుడు టైలాల్ తో పాటు టర్మరిక్ పాలు తీసుకోవడం, ఇట్లాంటివి తీసుకున్నా ఓకే. గానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తో పాటు ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకోవటం అనేది మాత్రం చాలా పెద్ద తప్పు. సో మీరు మీ ఫార్మసిస్ట్ ని అడిగి, మీ డాక్టర్ ని అడిగి మాత్రమే తీసుకోండి. నేను మీ ఇర్ఫాన్ జావేద్, మీ క్లినికల్ ఫార్మసిస్ట్, ఆస్క్ యువర్ ఫార్మసిస్ట్ నుంచి. జాగ్రత్తగా ఉండండి.